మకర సంక్రాంతి రోజున శివుడికి ఈ విధంగా అభిషేకం చేసిన వారికి సకల సంపదలు లభించుతాయి. అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సంక్రాంతి పండుగ అనేది 3 రోజులు జరుపుకునే పండుగ. అందులో మొదటి రోజున భోగి, రెండవ రోజున మకర సంక్రాంతి, మూడవ రోజున కనుమ పండుగగా చేసుకుంటాము. ధనుర్మాసం నెల మొదలు పెట్టినప్పటి నుంచి సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటిలోకి రకరకాల ముగ్గులతో కలకలలాడుతూ ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. మకర సంక్రాంతి నాటికి పండిన పంట ఇంటికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాంటి వాతావరణాన్ని మనకు కల్పించినటువంటి సంక్రాంతి రోజున ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే సకల సంపదలు మనకు చేకూరుతాయి. అలాగే ఇలా చేసిన వారి ఇంట్లో భోగ భాగ్యాలు ఉంటాయి. అలాగే ఈ విధంగా చేసిన వారికి మోక్షం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా సకల భోగ భాగ్యాలు మనకు ప్రాప్తించాలి అంటే మకర సంక్రాంతి రోజున ఆవు నేతితో శివునికి అభిషేకం చేయించాలి. అలాగే మకర సంక్రాంతి మరుసటి రోజైనటువంటి కనుమ రోజున రైతుకు వ్యవసాయంలో సహకరించినటువంటి పశువులను మనము పూజించడం చాలా తప్పనిసరి. అలాగే ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా శుభ్రం చేసి అందమైనటువంటి పువ్వులు, మామిడాకులతో అలంకరించాలి. ఇంకా పశువుల కొట్టంను చాలా శుభ్రంగా ఉంచాలి. అలాగే మనం ఆ రోజున దేవుడికి ఏదైతే నైవేద్యంగా పెడతామో దానిని ఆవుకు కూడా తినిపించాలి. అలాగే ఆవులు మనకు అందించినటువంటి పంటకు సహాయంగా వాటికి మనం సేవ చేయడం అనేది మనకెంతో పుణ్యాన్ని కలిగించుతుంది. అలాగే గోమాతలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజించితే మనము 31 కోట్ల దేవతలను పూజించిన దానితో సమానం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.